ఒకటోసారి 80,000 ఒకటోసారి 80,000 రెండోసారి 80,000 రెండోసారి 1,00,000. ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేసిన ధర్మదాత చివరికి ఆయన ఇల్లే వేలానికి వచ్చింది. ఏం చేస్తాం, మంచికి రోజులు కావు. 1,00,000 రూపాయలు రెండోసారి 1,30,000. 1,50,000. 1,70,000. 1,70,000 ఒకటోసారి 1,70,000 రెండోసారి 1,70,000 రెండోసారి. ఇంకెవరు లేరా పాడేవారు? 2 lakhs. 2 లక్షలు. మై బిడ్ ఈస్ 2 lakhs. 2 లక్షలు ఒకటోసారి 2 లక్షలు రెండోసారి 2 లక్షలు మూడోసారి. మీ పాటే కాయం సార్, సంతకం చేయండి. ఇదిగో చెక్, రసీదు ఆఫీసు పంపండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్, నేనే మిస్టర్ సతీష్, సుజాత ఫైనాన్స్ కార్పొరేషన్ పార్ట్నర్. పాపం తలదాచుకోవడానికి నీడ కూడా లేకుండా పోయిందే. అందుకే నేను ఆనాడే చెప్పాను, మనిషికి కావాల్సింది చదువు సంస్కారం కాదు, కేవలం డబ్బే అని. మీరు ఒప్పుకోలేదు, ఇప్పుడైనా ఒప్పుకుంటారా? నాదెప్పుడూ ఒకే మాట సతీష్ బాబు. 12 ఏళ్ళైనా ఇంకా పాట పాటే పాడుతున్నారే. అది సరే, మీ వల్ల చదువుకుని సంస్కారవంతులైన వాళ్ళు దేశంలో ఎందరో ఉన్నారే, వాళ్ళందరికీ ఈ విషయం తెలియదనుకుంటున్నారా? ఈ ఆక్షణ గురించి అన్ని పేపర్లోనూ పడింది. ఏరి ఒక్కరైనా వచ్చి మిమ్మల్ని ఆదుకోగలిగారా? సార్ అదే లోకం. అయినా ఏం పర్వాలేదు, నేనున్నాను. మీ కారు మీ బంగ్లా మీకు తిరిగిచ్చేస్తాను. కానీ మీ సిద్ధాంతం తప్పు అని ఒక్క మాట చెప్పండి చాలు.